హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ మీల్ మేకర్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాము. సో ఈ మీల్ మేకర్ తీసుకోవాలండి. దీంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కుక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఈ హాట్ వాటర్తోనే కుక్ అయిపోతుంది. సో ఒక 2 గ్లాసెస్ మీల్ మేకర్ తీసుకున్నాను, మీడియం సైజ్ మీల్ మేకర్ ఇది. దీంట్లోకి బాగా కాగిన నీళ్లు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసేసరికి అది కుక్ అయిపోతుంది. సో ఇలా అయిపోతుందండి, చూడొచ్చు. సో ఇది కుక్ అయిపోయింది. సో ఇవి మీడియం సైజ్ మీల్ మేకర్. దీన్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద టమాటా కట్ చేసుకోవాలి, ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. సాంబార్ పొడి, ఇది ఏ సాంబార్ పొడి అయినా తీసుకోవచ్చు. ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఉడికిన సోయా చంక్స్, ఉప్పు, ఒక 2 స్పూన్స్ ఆయిల్, కారం, కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లిపాయ, అన్నం. సో ఈ రైస్ నేను 4 బాక్సెస్కి సరిపోయేలాగా పెట్టుకున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. సో రైస్ ఇందులో వేసి కలుపుతాం కాబట్టి కొంచెం పెద్ద కడాయి పెట్టుకోవాలి. సో ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సో ఇవి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం దంచి ఉంచుకున్న అల్లం వెల్లిపాయ, దీన్ని కూడా బాగా వేపుకోవాలండి, పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇవి వేసుకొని వేపుకోవాలండి. ఆనియన్ వేగాలి. సో ఇలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ఏదైతే ఉందో అది వేసుకోవాలి. టమాటా వేసుకొని వేపుకోవాలండి. సో వేగిపోయింది. ఉప్పు, మనం రైస్కి ఎంత కావాలో అంత ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాను నేను. మళ్ళీ సపరేట్గా రైస్లో మాత్రం సాల్ట్ యాడ్ చేయనండి. పసుపు, అది వేగిన తర్వాత సాంబార్ పౌడర్, ఏ సాంబార్ పొడి అయినా తీసుకోవచ్చు, మార్కెట్లో అవైలబుల్ అయినది, లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. కారం వేసాను, 1½ స్పూన్ కారం వేసానండి. ఇవన్నీ వేసుకొని చక్కగా వేపుకోవాలి. టమాటా మంచిగా మగ్గిపోవాలి. సో ఇప్పుడు ఆ సోయా చంక్స్ మీల్ మేకర్లోంచి వాటర్ అంతా తీసేసాను. పిండి తీయాలండి, లేకపోతే ఆ మసాలాలు దీనికి పట్టదు. సో ఏదైతే నీరు పీల్చుకొని ఉంటుందో అదంతా పిండేసేయాలి. పిండేసి తీసిన తర్వాత ఇలా ఉంటుంది పొడిగా. సో ఇప్పుడు ఈ సోయా చంక్స్ని ఇందులోకి కలుపుకోవాలి. సో వాటర్ తీసేయడం వల్ల అది కర్రీలో ఉన్న టమాటాలోంచి వచ్చిన వాటర్ అంతా పీల్చుకుంటుంది. సో ఇలా రెడీ అయిపోతుందండి మనకి సోయా చంక్స్ తోటి. సో మంచిగా ఉడికిపోయింది, కర్రీ కూడా ప్రిపేర్ అయింది. సో ఇప్పుడు మనము రైస్ వేసుకోవాలి ఇందులోకి. సో రైస్ పొడి పొడిగా వండుకున్న రైస్ వేసుకోవాలండి. కలుపుకోవాలి. కలుపుకున్నాక పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకుంటే మీల్ మేకర్ రైస్ లేదా సోయా చంక్ రైస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.